ఆరాధించేదం మనము ఆరాధించేదము పరమపిత దేవుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదము పరమపిత దేవుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదము ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మదాత యేసుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మదాత యేసుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా 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 గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా 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 గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడేదా తండ్రి దేవా యేసురాజా పవనాత్మదేవా ఆరాధన స్తుతి స్తోత్ర గీతాలతో నిన్ను కొనియాడెదా ప్రియబిడ్డలారా, మరొక సాబతు దినము మనం ప్రభు సన్నిధికి వచ్చి ఉన్నాం. త్రిత్వైక దేవుడు తండ్రి కుమార పవిత్ర ఆత్మ సర్వేశ్వరు ఈ ఆరాధనలు వేంచేసి ఉన్నారని నమ్మకముతో విశ్వాసముతో ఆ దేవుని యొక్క ప్రసన్నత ఆన్లైన్లో ఈ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో ఉన్న మీరందరూ మీ కుటుంబ సభ్యులు పొందుకోవాలని ఆశతో మీ శరీర మనస్సు ఆత్మలను మీ ఇంటిని మీ బలహీనతలను మీ పాపాలను అన్నిటినీ ఆ ప్రభు పాదాల చెంత సమర్పించండి. బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత, ఆయన హెచ్చరింపు స్వరము, ఆయన నడిపింపు, ఆయన అభిషేకము ఈ ఆరాధనలు మీరు పొందాలని ఆశతో నిన్ను నువ్వే సమర్పించుకో. సకల దూతలారా, పునీతులారా, మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియ తల్లి, సర్వోన్నత శక్తి నీపై ఆవరించినప్పుడు
పరిశుద్ధాత్మ నీపై వేయించేసినప్పుడు రక్షకుని గర్భములో మోసిన అమ్మ ఆ ఆత్మశక్తి మాపై వేయించేసి వచ్చేలాగున మా మీద కూడా ఆవరించి వచ్చేలాగున ప్రార్థించమని వేడుకుంటున్నాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారి మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారి మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయులు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 కృష్ణనాథని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాబతు దినము ఎంతో సంతోషముతో ఈ పరిశుద్ధ దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొనడానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఐదు 500 కుటుంబాలు మా టీములో ప్రార్థన వీరులుగా ఉన్నారు. ఆన్లైన్లో ఒక ఆదివారం దాదాపు 4000 మంది ఆరాధనలో, పరిశుద్ధ బలిపూజలో మీరు పాల్గొంటారు. అందరూ ఏం కోరుకుంటారంటే, స్వామి మేము ప్రార్థనలో బలపడాలి, మేము వాక్యములో ఎదగాలి, మాకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, నా జీవితం నుండి నా కుటుంబం నుండి సైతాను శక్తులు వెళ్ళిపోవాలి, నేను, నా ఆయన లేదా నా భార్య, నా పిల్లలు, అమ్మ, నాన్న దేవునిలో నిలబడాలి, రక్షణ పొందాలి. ఇటువంటి ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు బిడ్డలారా మీకున్నాయి. అందుకే మీరు దేవుని సేవకుల దగ్గరికి వెళ్తారు, ప్రార్థన మందిరానికి మీరు వెళ్తారు, మీరు ఎంతోమంది సేవ చేయాలని ఆశిస్తూ ఉన్నారు. పదగారండి మీతో కలిసి నేను సేవ చేస్తాను, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మీరు అడిగారు. బిడ్డలారా, ఇటువంటి ఆశలు, ఇటువంటి కోరికలు మీ మనసులో ఉంటాయి. నేను ఈరోజు మీతో పంచుకోబోతున్నటువంటి ఈ అంశాలను మీ చదువుతో వినాలి. ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే పరిశుద్ధాత్మకు విరుద్ధమైనటువంటి పాపాలు. నాకు తెలుసు ప్రియబిడ్డలారా, నేను ఒక గురువుగా ఇన్ని సంవత్సరాలు నేను పరిచర్య చేస్తూ ఉన్నాను, సేవ చేస్తూ ఉన్నాను. పాప సంయుక్తమైనటువంటి సాంఖ్యం కత్తోలిక స్త్రీ సభలో ఉంది. 10 ఆజ్ఞలు ఆధారం చేసుకుని ఒక్కొక్కరు చేసిన పాపాలన్నీ కూడా, స్వామి నేను ఆ పాపం చేశాను, ఈ పాపం చేశాను, అలా చేశాను, ఇలా చేశానని మీరు పాప సంకీర్తనములు ఒప్పుకుంటారు. కానీ పరిశుద్ధాత్మకు విరుద్ధమైనటువంటి పాపాలు, పాప సంకీర్తనములో ఎంతమంది ఒప్పుకుంటారండి? చదువుతో వినండి. మీరు చేసిన అన్ని పాపాలు ఒప్పుకుంటారు. నా ప్రశ్న ఒకటే, ఎంతమంది మీరు పాప సంకీర్తనం చేసినప్పుడు, ఎంతమంది దేవుని దగ్గర మీ పాపాలు ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి విరుద్ధమైనటువంటి పాపాలు మీరు చేశారా లేదా అని మనస్సాక్షిని పరిశీలించుకుని మీరు ఎంతమంది ఒప్పుకుంటారు? ఎంతమంది ఇటువంటి పాపాలు ఒప్పుకునే అలవాటులో ఉన్నారు? కొంతమంది నాకే మెసేజ్ పంపించి, ఫాదర్ గారండి మీరు ఒక్క సందేశం మాకు ఇవ్వండి, పరిశుద్ధాత్మకు విరుద్ధమైన పాపాలు ఏవి
అని మీరు అడిగారు కొంతమంది. అందువలన ప్రియపిల్లారా, నేను ఈరోజు పరిశుద్ధాత్మకు విరుద్ధమైన పాపాలే మీతో పంచుకుంటున్నా. చదువుతూ వినండి. ఇటువంటి పాపాలు మీ జీవితంలో ఉంటే యేసుక్రీస్తు పలికినట్లుగా మానవులు చేస్తున్న అన్ని పాపాలకి పాపక్షమాపణము ఉంది. కానీ పరిశుద్ధాత్మ దేవునికి విరుద్ధంగా ఒక వ్యక్తి పాపం చేస్తే, తప్పు చేస్తే, అటువంటి పాపాలకి పాపక్షమాపణం లేదు అని యేసుక్రీస్తు పలికాడు. అయినప్పటికీ ప్రియపిల్లారా, దేవుడు అనంత కృప కరుణ కలిగిన వాడు కాబట్టి మానవుల కన్నీరు దేవుని హృదయాన్ని కరిగిస్తూ ఉంది కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి మనము విశ్వాసముతో పాపములు అన్నీ ఒప్పుకొని ప్రార్థిస్తే ఆ దేవుని కరుణలో, కృపలో నీవు నేను చేసిన అన్ని పాపాలకి పాపక్షమాపణం మనం పొందవచ్చు. అందువలన మీరు ఇటువంటి పాపాలకి పాపక్షమాపణం మీరు దేవుని దగ్గర తప్పకుండా అడగాలి. రెండోది ఏంటంటే ప్రియబిడ్డలారా, ఇంకా భవిష్యత్తులో పరిశుద్ధాత్మకు విరుద్ధమైన పాపములు చేయకుండా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనము అభిషేకములో ఎదగాలంటే, వాక్యము గుర్తుంచుకోవాలంటే, ఒక సహోదరు నన్ను అడిగారు, ఫాదర్ గారండి మీరు ఇన్ని వాక్యాలు ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఒకటి తర్వాత ఒకటి మీకు ఇవి అన్నీ ఎలా గుర్తుకు వస్తాయి? మీరు కేరళ రాష్ట్రం నుంచి వచ్చి మా భాష ఎలా నేర్చుకున్నారు? ప్రియబిడ్డలారా, ఇవి అన్నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకమే. అందువలన మా టీములో 500 కుటుంబాలు ఉన్నాయి. 500 కుటుంబాలు అంటే ప్రియబిడ్డలారా, ఒక్కొక్క ఇంట్లో మినిమం కనీసం 4 అయినా ఉంటారు. అప్పుడు వారందరి సంఖ్య వందల సంఖ్యలో ఉన్నాయి. మీరందరూ కూడా కేవలము ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రార్థన చేయటం మాత్రం కాదు, ఆత్మలో నేను ఎదగే మార్గాలు ఏంటి, పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేయకుండా నేను ఎలా ఉండాలి, ఎలా నేను సేవలో నేను బలపడాలి అని ఈ ఆరాధన ద్వారా తెలుసుకోండి. ఈ రోజు నుంచి దానికోసం మీరు ప్రయత్నించండి. అందుకే నేను ఈ అంశాన్ని మీతో పంచుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మకు విరుద్ధమైన మొదటి పాపం ప్రియబిడ్డలారా, దేవ దూషణము పలకటం. ఇంగ్లీష్లో బ్లాస్ఫెమీ అగెయిన్స్ట్ ద హోలీ స్పిరిట్ అంటారు. దేవదూషణం అంటే ఏంటి? మనం దేవుణ్ణి ఎలా దూషిస్తూ ఉన్నాము అని ప్రశ్నిస్తే ప్రియబిడ్డలారా, నంబర్ 1, యేసు క్రీస్తుని కావాలని, హిందీలో జాన్ పుచ్కే బోలేగా, కావాలని తెలుసుకుని యేసు క్రీస్తుని మనం నిరాకరించటం దేవదూషణం పలకటమే నంబర్ 1. నంబర్ 2 ప్రియబిడ్డలారా, ఆ యేసుక్రీస్తు మనకు అందించిన రక్షణ సువార్తను నిరాకరించటం దేవదూషణమే. ఎందుకంటే యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? రక్షణ సువార్తను మనకు అందించడానికి ఆయన వచ్చాడు. ఆ రక్షణ సువార్తను కావాలని పర్పస్లీ నిరాకరించటం దేవుని పరిశుద్ధాత్మకు విరుద్ధమైన దేవదూషణమే. మూడవదిగా ప్రియులారా, మనకి రక్షణ ప్రసాదించటానికి యేసుక్రీస్తు కలువరి శిలువలో తన పరిశుద్ధ రక్తము చింది మన కోసం ఆయన మరణించాడు. నాకు యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా రక్షణ అవసరము లేదు, లేదా రక్షణని నిర్లక్ష్యం చేయటము,
రక్షణని పట్టించుకోకుండా మాట్లాడటము, ఇవి అన్నీ కూడా నిన్ను పాపము నుండి, నిన్ను సైతాన్ని బంధకాల నుండి విడిపించి రక్షణ మార్గములో నడిపించటానికి దేవుడు ఏర్పరచిన మార్గాలే. ఆ రక్షణ నీవు నీ సొంత ప్రయత్నముతో, నీ సొంత బుద్ధితో, తెలివితేటలతో నీవు సంపాదించుకోలేవు. కాబట్టి రక్షణ నీలో సాక్షాత్కారం అవ్వటానికి దేవుడు నీ కోసం ఏర్పరచిన సహాయకుడే పరిశుద్ధాత్మ దేవుడు. అందువలన నీవు యేసు క్రీస్తును నిరాకరించిన, యేసు క్రీస్తు రక్షణ సువార్తను నిరాకరించిన, యేసు క్రీస్తు ద్వారా నీ సల్వేషన్ రక్షణ నిరాకరించిన ప్రియులారా, నువ్వు నిజంగా పర్పస్లీ కావాలని నువ్వే రక్షణ ద్వారము మూసేస్తున్నావు. నీ సొంత ఇచ్ఛ ప్రకారము, నీ స్వేచ్ఛ ప్రకారము, నీ స్వాతంత్ర్యముతో రక్షణను తోసేసి వెళ్ళిపోతున్నావు. కాబట్టి ఇటువంటి అన్ని కార్యాలు దేవదూషణము అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఇలాంటి దేవదూషణము మీ తలంపుల ద్వారా కానీ, మీ మాటల ద్వారా కానీ, నీ క్రియల ద్వారా కానీ నీవు చేసి ఉంటే, లేదా దీనికి సమానమైనటువంటి క్రియలు ఇతరులు చేయటానికి నీవు కారక్కుడవై ఉంటే, నీవు కారక్కురాలై ఉంటే, ప్రియులారా, ఇవి అన్నీ కూడా దేవదూషణమే. ఈ దేవదూషణం పలికితే, ఇటువంటి దేవదూషణము నీవు చేస్తే అది పరిశుద్ధాత్మకు విరుద్ధమైనటువంటి మొట్టమొదటి పాపం అవుతుంది. ఈ మాట పరిశుద్ధ బైబిల్లో యేసుక్రీస్తు పలికినటువంటి ఆయన సొంత భాషలో మనం వినబోతున్నాం. బిడ్డలారా, మత్తయి సువార్త 12వ అధ్యాయము మనం చదువుతాం, 31వ వచనం. అందువలన మానవులు చేయు సర్వ పాపములు దేవదూషణములు క్షమింపబడును, కానీ ఎవడేని పవిత్రాత్మను దూషించిన ఎడల వానికి క్షమాభిక్ష లభింపదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మానవులు చేసిన ఏ పాపమైనా క్షమింపబడును, కానీ పరిశుద్ధాత్మకు విరుద్ధంగా దూషణము పలికిన వాడికి క్షమాపణ లభింపదు, క్షమాపణ ఉండదు అని యేసుక్రీస్తే స్వయంగా మనకు బోధించి ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన మీరు మా ఈ టీంలో 500 కుటుంబాలు కలిసి ఉంటే, ప్రియులారా, మీరు ప్రార్థన చేస్తూ ఉంటే ఈ ఒక్క విషయం మీద మీరు చాలా జాగ్రత్త పడాలి. అలాగే ఆన్లైన్లో దాదాపు 4000 మంది మీరు ఈ వాక్యాన్ని వింటూ ఉంటే మీ మాటల యందు, క్రియల యందు, వ్యవహారమందు జాగ్రత్తగా ఉండాలి బిడ్డలారా. ఏమని? ఎట్టి పరిస్థితిలో దేవదూషణం పలుకవద్దు, ఎట్టి పరిస్థితిలో రక్షణ నిరాకరించవద్దు, ఎట్టి పరిస్థితిలో పరిశుద్ధాత్మను దూషించవద్దు, ఎట్టి పరిస్థితిలో రక్షణ మార్గములో పయనిస్తున్న ఇంకొక వ్యక్తికి నీవు అడ్డుగా నిలబడవద్దు. రక్షణ పొందాలని కోరుకున్న వారిని నీవు నిరుత్సాహపరచవద్దు. ఇవి అన్నీ కూడా దైవ దూషణము అనేటువంటి పెద్ద పాప మన్నింపు లేనటువంటి తప్పు. అందువలన ఈ మొదటి పాపం ఒకవేళ చేసి ఉంటే ఈ రోజే ఈ ఆరాధనలో మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మ పాపక్షమాపణం కోరుకుందాం, మన్నింపు కోరుకుందాం, ఒక గట్టి నిర్ణయం తీసుకుందాం బిడ్డలారా. ఏమని? ఇక మీదట ఎప్పుడునూ ఎన్నడూ నేను దేవదూషణం పలకను, నా నోటి నుంచి అటువంటి మాటలు నేను రానియను అని ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డలారా, రెండవ పాపం అంటే పరిశుద్ధాత్మకు విరుద్ధమైనటువంటి 6 పాపాలు ఉన్నాయి. ఈ 6 పాపాలని నేను ఒక్కొక్కటిగా మీ ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అందువలన అది గుర్తుంచుకోండి.
నాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే చాలామంది మీరు టీవీలో మొబైల్ ఫోన్లో ఈ వాక్యాన్ని వింటూ మీరు బుక్ రాస్తూ ఉన్నారు, నోట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది నా దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి మీరు చెప్పే వాక్యాలన్నీ అద్భుతంగా ఉంది స్వామి, ఇది బయట ఎక్కడ దొరకదు, ఒక ప్రింట్ మీడియా ద్వారా మనం ఒక బుక్ తయారు చేసి అందరికి అందిస్తాం స్వామి అని అంటూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, ఐఎమ్ సో హ్యాపీ. నోట్ రాసుకోండి, చదవండి, అందరికీ అది వ్యాపింప చేయండి బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మక విరుద్ధమైన రెండవ పాపం ఏంటంటే ప్రియబిడ్డలారా, లైయింగ్ టు ద హోలీ స్పిరిట్ అంటారు. లైయింగ్ టు ద హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మక విరుద్ధంగా అబద్ధాలాడటం, పరిశుద్ధాత్మను మోసం చేయటం. అంటే ఒకటి ప్రియబిడ్డలారా, ఏ ఒక్క వ్యక్తి కూడా పరిశుద్ధాత్మను మోసం చేయలేడు. అది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ కాబట్టి, దేవుని శక్తి కాబట్టి, దేవుని జ్ఞానం కాబట్టి మీరు ఏ ఒక్క వ్యక్తి కూడా పరిశుద్ధాత్మను మోసం చేయలేరు, నాకు తెలుసు. కానీ ఈ బుద్ధి లేక, ఈ జ్ఞానం లేక మనుషులు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మను మోసం చేయటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మానవ సకల కార్యములు, హృదయ ఆలోచన కూడా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఎరిగి ఉన్నాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, ఎప్పుడైనా మీ జీవితంలో దేవుని పరిశుద్ధాత్మను మోసం చేయటానికి మీరు ప్రయత్నించి ఉంటే అది పరిశుద్ధాత్మకు విరుద్ధమైనటువంటి రెండవ పాపమే. అటువంటి పాపాలు మీరు ఎప్పుడు చేయకుండా నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈ పాపం దేవుని ఆత్మకు విరుద్ధంగా మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి, మనం అందరం చేస్తూ ఉన్నాం కాబట్టి నోరు తెరచి అబద్ధాలు ఆడకుండా. నేను 2 వారాల క్రితం బిడ్డలారా, నాలుక నిప్పు వంటిది అనేటువంటి 5 ఎపిసోడ్స్ వాక్యాన్ని పంచుకున్నాం. ఈ నాలుకతో అబద్ధాలు ఆడకుండా, ఈ నాలుకతో ఏది కూడా దాచిపెట్టకుండా, మోసం చేయకుండా, నీతి నిజాయితీ కలిగి సిన్సియరిటీ, మనస్సాక్షికి అనుకూలంగా నేను మాట్లాడుతాను, ప్రయత్నిస్తాను అని నిర్ణయం తీసుకుంటే ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మకు విరుద్ధమైనటువంటి రెండవ పాపం కట్టుకోకుండా మనము ఆత్మలో స్థిరపడగలుగుతాం, ఆత్మలో ఎదుగుతాం. నేను పరిశుద్ధ బైబిల్ నుంచి పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేసి ఆ పాప శిక్ష వెంటనే ఆ దంపతుల మీదకి రావటం వలన మొదటిగా శిక్షపడి 2 చనిపోయిన సంఘటన మీ ముందు నేను చదవబోతూ ఉన్నాను. మీకు అందరికీ తెలుసు ప్రియబిడ్డలారా, ఆదిమ క్రైస్తవ సంఘములో పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేసినందువలన శిక్షపడి చనిపోయినటువంటి, పడి చచ్చినటువంటి 2 దంపతులే అననీయాసు, సఫీరా. మనం చదువుతాం అపోస్తలుల చర్యలో 5వ అధ్యాయము 4 నుంచి 9 వరకు మనం ఒక్కసారి వింటే ప్రియబిడ్డలారా, అక్కడ ఈ సంఘటన చక్కగా ఉంటుంది. అయితే మనము ఈ యొక్క విషయాన్ని ప్రియబిడ్డలారా ఒకసారి విందాం. నీవు ఆస్తిని అమ్మక పూర్వము అది నీ సొంతమే కదా, అమ్మిన పిమ్మట వచ్చిన పైకమును నీ అధీనమే కదా. మరి నీవు నీ హృదయమున ఇట్లు చేయ నిర్ణయించితివేళ నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడి ఉన్నావు. గమనించండి, నీవు అబద్ధాలాడేది మనుషులతో కాదు, దేవునితో అబద్ధాలాడి ఉన్నావు. ఇంకా ఇది విన్న అననీయ నేల కూలి ప్రాణములు విడిచెను. ఈ మాట వినగానే అననీయ నేల కూలి ప్రాణం విడిచెను. అంటే ఒకే ఒక మాట, అననీయాసు నీవు ఈ అబద్ధాలాడేది మానవులతో కాదు, ఈ అబద్ధాలాడింది దేవుని పరిశుద్ధాత్మకు విరుద్ధంగా అబద్ధాలాడావు అని చెప్పి ముగించాడో లేదు, అననీయ పడి చచ్చాడు. రెండవగా ముందుకు వస్తామా? దీనిని గూర్చి విన్నవారందరూ భయముతో నిండిపోయిరి. అంతటి యువకులు లోనికి వచ్చి వారి శరీరమును వస్త్రంలో చుట్టివేసి బయటకు తీసుకొని పోయి సమాధి చేసిరి. రమారమి 3 గంటల కాలము గడిచిన పిదప అతని భార్య లోనికి వచ్చెను. జరిగిన సంగతి ఆమెకు తెలియదు. అప్పుడు పేతురు,
మీరు ఆ భూమిని ఇంత వెలకే అమ్మితిరా చెప్పుము అని ఆమెను ప్రశ్నింపగా ఆమె అవును, ఇంత వెలకే అని ప్రత్యుత్తరం ఇచ్చెను. పిమ్మట పేతురు, నీవును నీ భర్తయ్యను ప్రభు ఆత్మను పరీక్షింప పూనికొంటిరా. నీ భర్తను సమాధి చేసి వచ్చిన మనుషులు గుమ్మమ వద్దనే ఉన్నారు, నిన్ను కూడా వారు బయటికి మోసుకొని పోవుదురు అని ఆమెతో పలికెను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆదిమ క్రైస్తవ సంఘములో పరిశుద్ధాత్మకు విరుద్ధమైనటువంటి పాపం చేసినందుకు మొదటి శిక్ష మరణ శిక్ష. అందువలన ఈ ఆరాధనలో ఈ రెండో విషయం తెలుసుకోండి. ఇక మీదట అబద్ధాలు ఆడకుండా దేవుని ఆత్మను మోసం చేయటానికి ఎవరు ప్రయత్నించవద్దు. ప్రియులారా, నోటితో సత్యం మాత్రం పలకండి, నీతి నిజాయితీ మాత్రమే మాట్లాడండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం కట్టుకోకుండా నీతిమంతులుగా జీవించగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డలారా, పరిశుద్ధాత్మకు విరుద్ధమైన మూడవ పాపం ఏంటంటే ఇంగ్లీష్లో డిస్పైసింగ్ ద హోలీ స్పిరిట్ అని అంటారు. డిస్పైసింగ్ ద హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ ప్రయత్నాలను నిరాకరించటం లేదా నిరుత్సాహపరచటం అని అర్థం. ఏంటి పరిశుద్ధాత్మను నిరుత్సాహపరచుట? అదేంటని ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు అందరిలో మనస్సాక్షి స్వరములాగా పనిచేస్తూ ఉంది. నీకు మాత్రమే ఆత్మ ఉంది, వేరే మీ ఎదుటి వ్యక్తులకి ఆత్మ లేదు ప్రియబిడ్డలారా అని ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే పౌలు గారి మాటలలో మనస్సాక్షి స్వరము దేవుని స్వరము అని మనం పరిగణిస్తూ ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం. బిడ్డలారా, మనము ఎలా పరిశుద్ధాత్మ దేవుని నిరుత్సాహపరుస్తూ ఉన్నామంటే యేసుక్రీస్తు ద్వారా, రక్షణ సువార్త ద్వారా, సంఘము ద్వారా ఎవరైతే రక్షణ పొందాలని ఆశిస్తూ ఉన్నారో, రక్షణ పొందాలని కోరుకుంటూ ఉన్నారో, రక్షణ మార్గంలో నడవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో అలాంటి వారిని నిరుత్సాహపరచటం వలన, అలాంటి వాళ్ళని విశ్వాసము నుండి మనము తోసివేయటం వలన, వారి విశ్వాసానికి భంగం పరచటం వలన, వారి విశ్వాసము నుండి వైదొలగిపోవటానికి, పడిపోవటానికి నీ మాటలు కానీ క్రియలు కానీ కారణమై ఉంటే అవి అన్నీ కూడా పరిశుద్ధాత్మను నిరుత్సాహపరచే పనులే, కార్యాలే. అంటే ఎదుటి వ్యక్తిలో పరిశుద్ధాత్మ రక్షణ కార్యము చేస్తూ ఉంటే, ఇంకొక కుటుంబములో పరిశుద్ధాత్మ రక్షణ కార్యము చేస్తూ ఉంటే, ఆ ఆత్మను ఆ బిడ్డలలో, ఆత్మను ఆ వ్యక్తిలో, ఆ కుటుంబాలలో పని చేయనీయకుండా నీ వల్ల నిరుత్సాహపరచబడుతుంది. నువ్వే నిరుత్సాహానికి కారకుడుగా మారుతూ ఉన్నావు, కారకురాలుగా మారుతూ ఉన్నావు. ఇది యేసుక్రీస్తు పలికాడు, నువ్వే స్వయంగా పరలోక రాజ్యములో ప్రవేశించవు, పరలోక రాజ్యంలో ప్రవేశించాలని కోరుకున్న వారిని నీవు ప్రవేశింపనివ్వకుండా చేస్తున్నావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, తెలుగులో ఒక సామెత ఉంది, కుక్క గడ్డి తినదు, ఆవుని తిననీయదంటారు. నీవే రక్షణ పొందటానికి వీలు లేదు, అది నీకు ఇష్టం లేదు, నచ్చదు. రక్షణ పొందాలని ప్రయత్నిస్తున్న వారికి, ఈ చిన్న పశు బాలులకి నిరుత్సాహపరచుతూ ఉన్నావు నువ్వు. ప్రియబిడ్డలారా, ఈ పాపం పరిశుద్ధాత్మ దేవునికి విరుద్ధమైనటువంటి మూడవ పాపము. అందువలన ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉంటే, వాక్యం చదువుతూ ఉంటే, రక్షణ మార్గములో ప్రవేశించాలని వారి వంతు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇతరుల రక్షణ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే, దయచేసి రక్షణ మార్గములో ఎవరికి ఆటంకంగా నిలబడవద్దు. అటువంటి బిడ్డల చిన్న చిన్న విశ్వాసాన్ని నీవు భంగపరచవద్దు. అటువంటి వారిని నీవు విశ్వాసము నుండి
వారు పడిపోవటానికి నీవు ప్రయత్నం చేయవద్దు. ప్రియులారా, యేసుక్రీస్తు పలికాడు, నా ఈ చిన్నవారిలో ఎవరికైనా పాప కారణమవటం కంటే తిరగట్టెరాయి మెడ మీద కట్టబడి సముద్ర అగాధములు వేయబడటం వానికి మేలు. అంటే యేసుక్రీస్తు మాటకు ఉన్నటువంటి సీరియస్నెస్ ఆలోచించుకో. తిరగట్టె రాయి అంటే ఏదో చిన్న రాయి కాదు బిడ్డలారా. తిరగట్టె రాయి ఒక్కసారి నీ మెడ మీద తగిలించి నిన్ను సముద్ర అగాధములు వేస్తే నీవు చచ్చినా నువ్వు పైకి రావు. అదంత బరువైనటువంటి రాయి. ఈరోజు తిరగట్టె రాయి ఏ ఇంట్లో కనపడవు, అన్నీ ఇప్పుడు మిక్సీ అయిపోయాయి. మిక్సీ గ్రైండర్ అంటే మిక్సీలు కాబట్టి ఇప్పుడేమి ఉండవు. తిరగట్టె రాయి పాత ఇంట్లో, పాత కుటుంబాలలో, పూర్వకాల కుటుంబాలలో మనం చూస్తూ ఉన్నాం. అంటే నిరుత్సాహపరిస్తే, ఆటంకపరిస్తే దానికి ఉన్న శిక్ష ఇంత ఘోరమైనది. కాబట్టి బిడ్డలారా, పరిశుద్ధాత్మకు విరుద్ధమైనటువంటి మూఢప పాపం ఒకవేళ కట్టుకుని ఉంటే పాపక్షమాణం తప్పకుండా అడగాలి. ఒకవేళ నీవు ఇదివరకు కట్టుకోకపోతే వెరీ గుడ్, ఇంకా ఆ పాపములో పడకుండా జాగ్రత్త పడాలి. మనము పుణ్యత పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం ఒక్కసారి మనం విందాం బిడ్డలారా. దేవుని పుత్రుని తృణీకరించువాని గతి, తనను పవిత్రుని వనర్చిన దేవుని నిబంధన రక్తమును నీచముగా చూచువాని గతి, దయామయుడగు ఆత్మను అవమానపరచువాని గతి ఏమని చెప్పవలేను. అతడెట్టి నీచమగు శిక్షార్హుడో విచారింపుడు. బిడ్డలారా, ఈ మాట వింటేనే నాకు భయమేస్తుంది. ఈ మాట వింటే భయమేస్తుంది. మరొకసారి శ్రద్ధతో ఈ సహోదరు చదివిన వాక్యాన్ని వినండి. అక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఏమేమి చెయ్యకుండా మనం జాగ్రత్త పడాలి. పరిశుద్ధాత్మక విరుద్ధంగా ఈ మూఢవ పాపం కట్టుకోకుండా జాగ్రత్త పడాలి. మీ దగ్గర బైబిల్ ఉండి తీసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం మరొకసారి విందామా. దేవుని పుత్రుని తృణీకరించువాని గతి, తనను పవిత్రుని వనర్చిన దేవుని నిబంధన రక్తమును. బిడ్డలారా గమనించండి. నంబర్ 1, దేవుని పుత్రుని నిరాకరించు వారి గతి. ఓకే. రెండవది, నిన్ను దేవుని ముందు పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా చేసిన యేసు రక్తానికి విరుద్ధమైనటువంటి పని. ఇంకా మూడవది, దయామయుడగు ఆత్మను అవమానపరచువాని గతి. మూడవది, దయామయుడైన దయా కరుణ కలవాడైనటువంటి దేవుని ఆత్మను నిరాకరించు వాని గది. ఇంకా ఏమని చెప్పవలేను. ఏమని చెప్పాలి? ఈ 3 కార్యాలు అంటే నిత్య శిక్షకి, నిత్య వినాశనానికి. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పాడు కదా, పరిశుద్ధాత్మకు విరుద్ధంగా చేసే పాపాలకి ఇహలోకములో కానీ పరలోకములో కూడా పాపక్షమాపణము ఉండవు. అంటే ఎంత ఘోరమైనటువంటి పాపం ఇది. దయచేసి మీరు ప్రార్థనలో ఎదగాలని, దేవుని ఆత్మలో ఎదగాలని, బలపడాలని మీకుంటే ఈ పాపం మీ జీవితములో ఎప్పుడు చేయకుండా జాగ్రత్త పడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డలారా, పరిశుద్ధాత్మకు విరుద్ధమైనటువంటి 4వ పాపం. ఈ 4వ పాపం ఏంటంటే ఇంగ్లీష్లో రెసిస్టింగ్ ద హోలీ స్పిరిట్ అంటారు. రెసిస్టింగ్ ద హోలీ స్పిరిట్ అంటే తెలుగులో పరిశుద్ధాత్మని అడ్డుకోవటం అని ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ కానీ, పరిశుద్ధాత్మ స్వరము కానీ, పరిశుద్ధాత్మ శక్తిని కానీ, పరిశుద్ధాత్మ నీ జీవితంలో చేస్తున్న పనిని కానీ అంగీకరింపక దానిని అడ్డుకోవటం. ఇది పరిశుద్ధాత్మకు విరుద్ధమైనటువంటి 4వ ముఖ్యమైనటువంటి పాపం. ప్రియబిడ్డలారా,
ఈ యొక్క పాపమును గురించి 2 మాటలు చెప్పాలంటే, మనము రోమాపత్రిక 2వ అధ్యాయం తీసుకుంటే బిడ్డలారా, అక్కడ మీరు 14 నుంచి మీరు 15 వరకు చదివితే అక్కడ ఒక శ్రేష్టమైన అంశం ఉంది. ఆ అంశం ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మలో, ప్రతి ఒక్క వ్యక్తి మనస్సాక్షిలో దేవుని ఆత్మస్వరము వినిపిస్తూ ఉంది. అంటే నువ్వేమైనా తప్పు చేస్తే, నువ్వు తప్పు చేశావు, ఇది మంచిది కాదు, ఇక మీదట చేయవద్దు అనేటువంటి ఒక స్వరము. ఏమైనా అనీతి అక్రమం చేశారనుకోండి, నీవు క్రిస్టియన్స్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఏ మత విశ్వాసి అయినా, ఎటువంటి మతాలలోనికి విశ్వాసం లేకపోయినా, నీకు దేవుని మీద, ఎటువంటి దేవుళ్ళ మీద కూడా నీకు విశ్వాసం లేకపోయినా, ప్రియలారా, మనస్సాక్షి అనేది ప్రతి ఒక్క మనిషిలో దేవుడు పుట్టుకతోనే నిక్షేపించి ఉన్నాడు. అందువలన తప్పు చేసినా, పొరపాటు చేసినా ఒక మనస్సాక్షినితో మాట్లాడుతూ ఉంది. అందుకే యెషయా ప్రవక్త గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనములో బిడ్డలారా ఒక వాక్యం మనం చదువుతూ ఉన్నాం. అక్కడ మనస్సాక్షి ఒక వ్యక్తితో ఎలా మాట్లాడుతూ ఉంది, విందామా? మీరు త్రోవ తప్పి కుడివైపునకు కానీ ఎడమవైపునకు కానీ జరిగినప్పుడు, త్రోవ ఇది, మీరీ మార్గమున నడువుడు అని అతని స్వరము వెనుక నుండి మేము హెచ్చరించును. బిడ్డలారా, ఇదే పరిశుద్ధాత్మ హెచ్చరింప స్వరం. నీవు సరైనటువంటి నడవలసిన త్రోవ తప్పి కుడివైపునకు కానీ ఎడమవైపునకు కానీ జరిగినప్పుడు, పడద్రోవ పట్టినప్పుడు, తప్పుడు మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, నీ ఆలోచన సరిగా లేనప్పుడు, చెయ్యకూడని పనులు చేస్తూ ఉన్నప్పుడు, ఇది మత సంబంధమైనటువంటిది కాదు, జాతి సంబంధమైనటువంటిది కాదు, కుల సంబంధమైనటువంటిది కాదు. ప్రపంచంలో పుట్టిన ఏ మనిషికైనా అంతరాత్మ ఒకటి ఉంటుంది, మనస్సాక్షి ఒకటి ఉంటుంది. ఆ దేవుడు నీలో నిక్షేపించినటువంటి ఆత్మ. ఈ ఆత్మ లోపల నుంచి నీతో మాట్లాడుతుంది బిడ్డలారా. ఈ ఆత్మస్వరమును నీవు అడ్డుకొని, అది వింటానికి ఇష్టము లేక మళ్ళా ఆ పాపములోనే, ఆ పాప మార్గములోనే ఇది తప్పు అని తెలుసుకొని కావాలని నీవు బలవంతంగా ముందుకు వెళ్తూ ఉంటే, పాపాలు ఒప్పుకోకుండా ముందుకు వెళ్తూ ఉండే, మార్గం సరిదిద్దకుండా ముందుకు వెళ్తూ ఉన్నావంటే, దేవుని దారికి, దేవుని మార్గానికి, మనస్సాక్షి స్వరానికి మళ్ళా తిరిగి రాకుండా నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నావంటే, నీవు పరిశుద్ధాత్మకు విరుద్ధమైనటువంటి 4వ పాపములో పడిపోయే వ్యక్తిగా మారుతావు. మీకు తెలుసు, ఆదికాండం 6వ అధ్యాయములో బిడ్డలారా, దేవుడు భూమి గల మానవులందరినీ జల ప్రళయము ద్వారా నాశనం చేశారు. కేవలం నోవా, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే బతికి బయటపడ్డారు. మీకు తెలుసు, దేవుడు ఆయన తన సొంత పోలికలు సృష్టించిన మానవ జాతి అంతటినీ జలప్రళయములో నాశనం చేసే ముందు, ఈ సర్వనాశనము, ఈ విపత్తు రాబోతుంది అని ఆల్రెడీ హెచ్చరిక చేశాడు. మానవ జాతికి బైబిల్ వాక్యం ప్రకారం బిడ్డలారా 120 సంవత్సరాలు టైం ఇచ్చారు. 1-2 కాదండి. అంటే సృష్టి ఆరంభము నుండి 120 సంవత్సరాల తర్వాతనే ప్రపంచములో నోవా కాలములో జలప్రళయము జరిగింది. ఆయన సృష్టించినటువంటి సృష్టి వస్తువులు, జీవరాశిని అంతటినీ ఆ జలప్రళయములో దేవుడు సర్వనాశనం చేశాడు. అనగా నోవా తన కుటుంబం సభ్యులు మాత్రమే బిడ్డలారా ఈ ఆత్మ హెచ్చరింప స్వరం విని వారు దేవునికి భయభక్తి కలిగి దేవుని మార్గములో, ఈ రక్షణలో మనస్సాక్షికి అనుకూలంగా జీవించువారు. తక్కిన మానవులందరూ 120 సంవత్సరాలు ఆత్మను అడ్డగిస్తూ, దేవునికి విరుద్ధంగా తప్పు చేస్తూ, పాపం చేస్తూ, మూర్ఖులుగా, కఠిన హృదయము కలిగినటువంటి వారుగా,
ఎటువంటి పశ్చాత్తాపం అవసరం లేని వాళ్ళుగా, రక్షణ తోసివేసే వాళ్ళుగా, నిరాకరించే వాళ్ళుగా మారారు, తిరిగారు. వాక్యములు ఏముంటుందంటే భూమి గల మానవులు పరమ దుష్టులైపోయిరి. మనం విందామా? ఆదికాండం 6వ అధ్యాయములో 3వ వచనం విందాం బిడ్డలారా. కానీ దేవుడు, నా ఆత్మ మనుషుని యందు శాశ్వతంగా నిలవదు, అతడు భౌతిక దేహము ధరించిన దుర్బల ప్రాణి, నరుడు 120 ఏండ్లు మాత్రమే బ్రతుకును అని తలంచెను. ప్రియబిడ్డలారా, నా ఆత్మ ఇక మీదట మానవులలో పని చెయ్యదు. వాక్యం విన్నారా? వాక్యం విన్నారా? పుట్టించినప్పుడే, కలుగజేసినప్పుడే దేవుడు ప్రతి మనిషిలో ఆత్మను నిక్షేపించాడు. నేను ఇందాక చెప్పాను, ఈ ఆత్మ నీవు మరణించే వరకు నీలో పనిచేస్తూ ఉంటుంది, నిన్ను నూతనీకరిస్తూ ఉంటుంది, ఆత్మ ప్రేరణ వల్ల నడిపిస్తూ ఉంటుంది. కానీ నోవా కాలములో వాక్యం ప్రకారము భూమి గల మానవులు పరమ దుష్టులైపోయిరి. రివరరా, మామూలు దుష్టత్వం కాదు. ఇప్పుడు గమనించండి, కొంతమందిని పిసినారి అంటారు. పరమ పిసినారి అంటే అర్థం ఏంటి? కొంతమంది దరిద్రుడు అంటారు. పరమ దరిద్రుడు అని అర్థం ఏంటి? ప్రియులారా, దట్ ఈస్ అ సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. ఇంగ్లీష్లో సూపర్లేటివ్ డిగ్రీ అంటే దానికంటే మించిన ఇంకొక పర్యాయ పదం లేదు. దానికంటే మించిన హీనమైన ఒక పదం తెలుగులో కానీ ఏ భాషలో లేదు. దానికే సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని ఇంగ్లీష్ లిటరేచర్ భాషలో ప్రియులారా 3 స్టెప్స్ ఉన్నాయి. అందులో ద హైయెస్ట్ సూపర్లేటివ్ పరమ దుష్టులైపోయిరి అంటే దానికంటే ఇంకొక దుష్టత్వం లేదు. నా ఆత్మ ఇక మీదట మానవులలో పని చేయదు. ఎందుకు? ఆ ఆత్మను వారు అడ్డగిస్తూ ఉన్నారు కాబట్టి. 120 సంవత్సరాలు దేవుడు ఓర్పు పట్టాడు. తర్వాత సర్వనాశనం. ప్రియబిడ్డలారా, మా టీములో ఉన్నటువంటి 500 కుటుంబాలతో నేను చెప్తున్నాను. అలాగే మీరు ఎంతోమంది మా టీములో ఇంకా చేరాలి, మేము ప్రేయర్ చేయాలి, బలపడాలని కోరుకుంటారు. మీ అందరికీ ప్రేమతో నేను ఇస్తున్నటువంటి ఆహ్వానం మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ ప్రేరణను దయచేసి మీరు అడ్డుకోవద్దు. ఆత్మ ప్రేరణ కలిగితే వెంటనే వినాలి. నీవు చేసేది తప్పని ఆత్మ నీ లోపల మాట్లాడితే చాలు, మరుక్షణం పాపాలు ఒప్పుకో. నాకు తెలుసు, ఈ కరువు కాలములో, కరోనా టైములో గురువు దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తనం చేసుకోవటానికి మీకు అవకాశం లేదు, టైం లేదు. నో ప్రాబ్లం, మీ ఇంట్లో మోకరించు. ఒక తప్పు నువ్వు చేశావని మనస్సాక్షి నిన్ను వేధిస్తూ ఉంటే, నువ్వు పాపం కట్టుకున్నావని ఆత్మ నీలో లోపల మాట్లాడుతూ ఉంటే, పాపబోధం కలుగుతూ ఉంటే, అది ఇంకొక రోజుకి మీరు వాయిదా పెట్టవద్దు, పోస్ట్పోన్ చేయవద్దు. ఏ రోజు ఆ రోజుకే నీ ఇంట్లో మోకరించు, నీ గదిలో మోకరించు, పాపాలు ఒప్పుకో. అప్పుడు పరిశుద్ధాత్మని అడ్డగించకుండా ఆ ఆత్మ నడిపింపులో నీవు ఉండగలుగుతావు. లేకుంటే ఆ ఆత్మ అడ్డగిస్తే బిడ్డలారా, నీవు పరిశుద్ధాత్మకు విరుద్ధంగా 4వ పాపం చేసే వ్యక్తిగా మారుతావు. అలా ఆత్మను అడ్డగిస్తే నీ 3 గంటల నుంచి లేచి ప్రే చేసుకున్నా, నువ్వు ఎన్ని గంటలు వాక్యం చదివినా, ఎంత పాట పాడినా, నాకు అదుంది ఇదుంది అని గొప్పగా నీ డబ్బ నీవు కొట్టుకున్న బిడ్డలారా, ఆత్మలో మాత్రం ఎదిగే అవకాశం నీకు లేదు. అందువలన పరిశుద్ధాత్మకు విరుద్ధమైన ఈ 4వ పాపం కట్టుకోవద్దండి, ఆపేసేయండి. మనస్సాక్షిని నిర్మలంగా కాపాడుకో. మనస్సాక్షి స్వరాన్ని విను. మనస్సాక్షి స్వరమే దేవుని స్వరం, మనస్సాక్షి స్వరమే ఆత్మస్వరం, మనస్సాక్షి నడిపింపే రక్షణ మార్గానికి ఉన్నటువంటి మార్గం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, పరిశుద్ధాత్మకు విరుద్ధమైనటువంటి 5వ పాపం. 5వ పాపం ఏంటంటే ఇంగ్లీష్లో
గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్ అని అంటారు. గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్ని ఇంగ్లీష్లో ప్రియబిడ్డలారా పరిశుద్ధాత్మను విచారములో ఉంచరాదు అని అర్థం. అంటే పరిశుద్ధాత్మను బాధపెట్టవద్దు, పరిశుద్ధాత్మను విచారములో ఉంచరాదు అని అర్థం. అంటే పరిశుద్ధాత్మకు విచారం ఉందా, పరిశుద్ధాత్మకు బాధ కలుగుతుందా అని మీరు ప్రశ్నించవచ్చు. ప్రియబిడ్డలారా గమనించండి, మన దేవుడు త్రిత్వైక దేవుడు అనగా ఒక్క దేవునిలో ముగ్గురు వ్యక్తులు అని మనం చదువుతూ ఉన్నాం. తండ్రి దేవుడు ఒక వ్యక్తి, యేసు క్రీస్తు ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడు కూడా శక్తితో కూడినటువంటి ఒక వ్యక్తి. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, వ్యక్తికి ఉన్న ప్రత్యేకత ఏంటి, మనిషికి ఉన్న ప్రత్యేకత ఏంటి? శరీర మనస్సు ఆత్మలతో కూడినటువంటి భావోత్రియ సంబంధమైనటువంటి ఎమోషన్స్తో ఉన్నటువంటి ఒక మనిషి, ఒక వ్యక్తి. అందుకే పరిశుద్ధాత్మను విచారములో ఉంచరాదు అంటే, డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మకు బాధ కలుగుతూ ఉంది. ఎందుకు? పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. అందుకే ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మ వ్యక్త్యా శక్తి అని మీకు ఒక డౌట్ ఉండవచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా ఆయన 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 అనేటువంటి ఒక మాట మళ్ళా 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 చెప్తూ ఉన్నారు. బిడ్డలారా, ఆయనని ఎవరంటారు మీరు? అదిగో మా ఆయన వస్తున్నాడు అంటారు. మీ ఆయన మనిషి కాదా? మా ఆయన అంటారు, నా ఆయన అంటారు. ప్రియబిడ్డలారా, ఆయన అంటే అదొక మనిషికి సూచన. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా ఆయన అనేటువంటి పదం మళ్ళా మళ్ళా వాడుకున్నాడు. అనే ఆయన అంటే ఏంటి? ఒక మనిషి. మనిషికి ఏముంది బిడ్డలారా? ఫీలింగ్స్ ఉన్నాయి, భావాలు ఉన్నాయి. అందుకే పరిశుద్ధాత్మకు విరుద్ధంగా తరచుగా పాపం చేస్తూ 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 నువ్వు ముందుకు వెళ్తే నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ విచారములో ఉండిపోతూ ఉంటుంది, బాధలో ఉండిపోతూ ఉంటుంది. అలా నీవు నీ పరిశుద్ధాత్మను విచారములో ఉంచరాదు అని పరిశుద్ధ గ్రంథం మనకు చక్కగా తెలియజేస్తుంది. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, నేను బైబిల్ నుంచి ఒక సంఘటన మీతో పంచుకుంటాం. మీకు తెలుసు, ఇజ్రాయేల్ చరిత్ర సంఘటన. ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు దేవునిచే ఎన్నుకొనబడినటువంటి బిడ్డలు దేవుని ఆజ్ఞలు పాటించారో, ఆత్మస్వరాన్ని వారు విని అనుకూలంగా ప్రవర్తించారో, అప్పుడెల్లా శత్రు సైన్యమునకు విరుద్ధమైనటువంటి పోరాటములో వారు గెలించారు. వారు సైన్యాన్ని బలంగా నడిపించారు, శత్రువులను సర్వనాశనం చేశారు. కానీ ఎప్పుడైతే దేవుని మాట పడద్రోవ పెట్టారో, ఎప్పుడైతే దేవుని ఆత్మస్వరాన్ని వినలేదో, దేవుని ఆజ్ఞ సరిగా పాటించలేదో, ఆత్మను వారు బాధ పెట్టారో, అప్పుడెల్లా ఇజ్రాయెల్ సైన్యం శత్రువుల ముందు దారుణంగా ఓడిపోయారు. వారు ఓడిపోవటం మాత్రం కాదండి బిడ్డలారా, వారు అన్యజాతి జనుల చేత ప్రవాసిగా కొనిపోబడ్డారు. వారి భార్యలు పిల్లలు ఖడ్గంకి గురి అయ్యారు. వారి సంపాదన ఆస్తిపాస్తులన్నీ కూడా నాశనమైపోయాయి. దేవుని ఆత్మను అడ్డగిస్తాయి. అనగా బిడ్డలారా, దేవుని ఆత్మ విచారములో ఉంచారని యెషయా ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతుండగా చక్కగా ఆయన మాటల్లో ఉంది. మనం విందామా బిడ్డలారా? యెషయా ప్రవక్త గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం ఒక్కసారి మనం విందాం. యెషయా ప్రవక్త గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశ రాజులారా వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుణ్ణి కూడా విసిగించుచున్నారు. గమనించండి, నా దేవుణ్ణి కూడా మీరు విసుగుచున్నారు. ప్రజలని కాదు, మనుషుల్ని కాదు,
యెషయా ప్రవక్త అంటున్నాడు, నా దేవుణ్ణి కూడా మీరు విసుగుచుంటున్నావు. యు ఆర్ గ్రీవింగ్ ఈవెన్ నా దేవుణ్ణి కూడా నీ విచారములో ఉంచుతున్నావని యెషయా పలికాడు. అంతే మాత్రం కాదు, ముందుకు వెళ్తామా? యెషయా ప్రవక్త గ్రంథం 63వ అధ్యాయం విందాం. 10వ వచనం బిడ్డలారా. కానీ ఇశ్రాయేలీలు అతని మీద తిరగబడి అతని పవిత్రాత్మను దుఃఖపెట్టిరి. గమనించండి, ఇజ్రాయేలీయులు అతని మీద తిరుగుబాటు చేసి పరిశుద్ధాత్మను దుఃఖపెట్టిరి. దుఃఖం కలిగేది మనిషికే, భావాలు ఉన్నటువంటి ఫీలింగ్స్ ఉన్న మనుషులకే దుఃఖం కలుగుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టిరి అంటే ప్రియబిడ్డలారా, వారు పరిశుద్ధాత్మకు విరుద్ధంగా 5వ పాపం కట్టుకున్నారు అని అర్థం. అంతేకాదు, పునీత పౌలు గారు ఎఫెసు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనములో బిడ్డలారా, పౌలు గారు చక్కగా మనకు తెలియజేస్తూ ఉన్నారు, రక్షణ దినమునకై నిన్ను ముద్రించిన పరిశుద్ధాత్మను నీ విచారములో ఉంచవద్దు. ఎంత చక్కగా స్పష్టంగా వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది, విందామా? దేవుని పవిత్రాత్మను విచారమున ముంచరాదు. ఏలయనా ఆత్మ మీపై దేవునికి ఉన్న యాజమాన్యమునకు చిష్టం కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మకు నీపై ఉన్నటువంటి యాజమాన్యానికి గుర్తింపు, యాజమాన్యత్వానికి చిహ్నం ఏంటంటే ఈ పరిశుద్ధాత్మయే. అలా పరిశుద్ధాత్మను ముద్రించబడి వారే రక్షణ దినమునకై సిద్ధపడతారు, ఆ రక్షణ మార్గంలో ప్రవేశిస్తారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? రక్షణ దినమునకై నిన్ను ముద్రించిన దేవుని పరిశుద్ధాత్మను విచారములో ఉంచవద్దు, దుఃఖ పెట్టవద్దు, బాధ పెట్టవద్దు. బిడ్డలారా, ఈ వాక్యం మీరు వింటూ ఉండగా మీరెప్పుడైనా మీ జీవితంలో పరిశుద్ధాత్మను మీరు దుఃఖములో ఉంచావంటే, బాధ పెట్టావంటే, ఏడిపించావంటే, ఈరోజే ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మకు విరుద్ధమైన పాపాలు ఒప్పుకోండి. ఇక మీదట నిర్ణయం తీసుకో, ఒక్కరోజు కూడా పరిశుద్ధాత్మకు విరుద్ధమైన పాపం కట్టుకుంటూ మంచమెక్కి పడుకోవద్దు. అలా మంచమెక్కి పడుకుంటే నీ స్నేహితుణ్ణి, నీ ఫ్రెండ్ని దుఃఖపెడితే ఎలా ఉంది? నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఎవరో ఒక ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఆ ఫ్రెండ్షిప్ని కొనసాగించాలనుకుంటే, ఆ స్నేహం కావాలి అనుకుంటే, వారి సహవాసం కావాలనుకుంటే నీ ఫ్రెండ్ని నీవు దుఃఖపెట్టవు, విచారములో ఉంచవు. ఏమైనా అయినా ఏం జరుగుతారు? వెంటనే పోయి మాట్లాడి సఖ్యపడతావు, సారీ చెప్తావు, మళ్ళా కలుపుకుంటావు, కలిసి ముందుకు వెళ్తావు, పార్టీకి వెళ్తారు. అలాగే ఆత్మతో కూడా ఇటువంటి పాపం జరిగి ఉంటే వెంటనే మోకరించు, పాపాలు ఒప్పుకో. పరిశుద్ధాత్మదేవా, ఐఎమ్ సో సారీ, నేను ఇక మీదట నిన్ను దుఃఖపెట్టను, బాధ పెట్టను, విచారములో ఉంచను నిర్ణయం తీసుకో. వెంటనే ప్రియబిడ్డలారా, దేవుడు నీ పాపములు మన్నించే అవకాశం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మకు విరుద్ధమైనటువంటి 6వ పాపము, చివరి పాపం, అదేంటంటే ఇంగ్లీష్లో క్వెంచింగ్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటారు. క్వెంచింగ్ అంటే బిడ్డలారా తెలుగులో అణచివేయటము, చల్లార్చటము అని అర్థం ఉంది. ఇప్పుడు మీరు టీవీలో చూస్తే సాఫ్ట్ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. అంటే కోకా కోలా అని, స్ప్రైట్ అని, మాజా అని, ఇవి అన్నీ ఉన్నాయి. ఎండలో చెమట పోస్తూ ఉండగా, చాలా పనులు చేస్తూ కష్టపడి అలసిపోయి ఉండగా ఆ స్ప్రైట్ మొత్తం చల్లబడిపోయింది. సోడా తాగితే మొత్తం చల్లబడిపోయినట్టు అలా పోతుందా? పిచ్చోడు అలా చేస్తారు.
టీవీలో అడ్వర్టైజ్మెంట్లో. పిల్లరా, ఆత్మను చల్లారచటం అంటే ఈ పని చేస్తున్నావు. ఇప్పుడు మంట, అగ్ని మండుతూ ఉంటే అందులో నీళ్లు పోస్తే ఏ సౌండ్ వస్తుంది? ఏ సౌండ్ వస్తుంది కదండి. ఇది యాక్చువల్లీ చల్లారచటం అంటే దానికి తగిన ఎగ్జాంపుల్ ఇదే. మంటలో నీళ్లు పోస్తే, మండుతున్న అగ్నిలో నీవు నీళ్లు పోస్తే అది ఎలా చల్లబడిపోతుందో, చల్లారిపోతుంటుందో, ఆగిపోతూ ఉంటుందో, అణచివేస్తూ ఉన్నామో సేమ్ పని. ఎందుకు? పరిశుద్ధాత్మను అగ్నితో పోలిస్తూ ఉంటుంది దేవుని యొక్క వాక్కు. అందుకే పరిశుద్ధాత్మకు పరిశుద్ధ గ్రంథములో ప్రియబిడ్డలారా 5 సూచనలు ఉన్నాయి, 5 సింబల్స్ ఉన్నాయి. పరిశుద్ధాత్మకు పరిశుద్ధ గ్రంథములో 5 సింబల్స్ ఉంటే అందులో శ్రేష్టమైన ఒక సింబల్ ఏంటంటే ఫైర్, అగ్ని. మీకు తెలుసు కదా, పైగదిలో అపోస్తుల మీద పరిశుద్ధాత్మ పెంతెకొస్తు పండుగలో దిగి వచ్చినప్పుడు అగ్ని నాలుకలాగా దిగి వచ్చును. ఓకే, అందుకే పరిశుద్ధాత్మను అగ్నితో పోలిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ ఆత్మ అగ్నిని అణచివేసే పని, ఆత్మ అగ్నిని చల్లార్చే పని. ఈ ఆత్మ వేడిగా లేకుండా, ఆత్మ నీలో పని చేయకుండా, ఆత్మ నీలో నశించిపోయేలాగున, ఆత్మ చచ్చిపోయేలాగున, ఆత్మ డార్మెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోయేలాగున, అంటే ఆత్మ పడుకున్న స్థితికి వెళ్ళిపోయేలాగున ఇక మీదట పని చేయకుండా పోతూ ఉంటుంది. ఈ 6వ పాపం చేస్తే, ఆత్మను చల్లారిస్తే బిడ్డలారా, దీని గురించి వాక్యం ఏమంటుందంటే, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం తీసుకుంటామా, 19వ వచనములో పునీత పౌలు గారు చెప్తూ ఉన్నాడు ఈ యొక్క అంశాన్ని. విందామా? ఆత్మను అడ్డగింపకుడు, ఆత్మను అడ్డగింపకుడు, చల్లార్చవద్దు. ప్రియబిడ్డలారా, నేను మీ ముందు పరిశుద్ధాత్మకు విరుద్ధమైన 6 పాపాలు చక్కగా తెలియచేశాను. చివరిగా గమనించండి. మొదటిగా దైవదూషణం పలకటం, రెండవది పరిశుద్ధాత్మను విరుద్ధంగా అబద్ధాలాడటము, మూడవదిగా పరిశుద్ధాత్మను నిరుత్సాహపరచటం, 4వదిగా పరిశుద్ధాత్మను అడ్డుకోవటము, 5వదిగా పరిశుద్ధాత్మను బాధపెట్టడం, విచారములో ఉంచటం, చివరిగా పరిశుద్ధాత్మను చల్లార్చటం. ఈ 6 పాపాలు దయచేసి నీ జీవితములో చేయకండి. ఒకవేళ చేసి ఉంటే బిడ్డలారా, ఈ ఆరాధనలో మనం ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకుందాం. ఒకవేళ తర్వాత కూడా ఎప్పుడైనా తెలుసో తెలియక మీరు ఇటువంటి పాపం చేసి ఉంటే ఏం చేయాలి? వెంటనే మోకరించాలి. పాపాలు ఒప్పుకున్న మరుక్షణం దేవుడు మన పాపాలు మన్నిస్తాడు. అందువలన మీరు ఎక్కడ ఉన్నా 1 నిమిషం ప్రభు సన్నిధిలో సాధ్యమైతే మీరు మోకరించండి. ప్రభు సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేయబోతూ ఉన్నాం. 2 చేతులు మీ గుండె మీద పెట్టండి బిడ్డలారా. కేవలం మీ మనస్సాక్షిని మాత్రము అడగండి. మీ మనస్సాక్షిని ప్రశ్నించండి. మీరెప్పుడైనా పాపాలు ఒప్పుకున్నప్పుడు, గురువు దగ్గరికి వెళ్ళి పాప సంగీతం చేసినప్పుడు, పరిశుద్ధాత్మకు విరుద్ధమైన పాపాలను నువ్వు ఎప్పుడైనా ఒప్పుకున్నావా? స్వామి, నేను ఎప్పుడు ఈ మాట వినలేదు స్వామి, ఫస్ట్ టైం వింటున్నాను స్వామి, పరిశుద్ధాత్మకు విరుద్ధమైన పాపాలు ఉన్నాయని అని అనుకుంటే ఇప్పుడే అనుకూల సమయం, ఇప్పుడే మీకు రక్షణ దినం. బిడ్డలారా, 2 చేతుల గుండె మీద పెట్టుకో. ఒక్కసారి నీ మనస్సాక్షిని అడుగు. నంబర్ 1, నువ్వు ఎప్పుడైనా దేవదూషణం పలికావా? 2వదిగా నోటి మాటల వలన దేవుని ఆత్మకు విరుద్ధమైన అబద్ధాలాడావా? 3వదిగా పరిశుద్ధాత్మను నిరుత్సాహపరచావా?
నాలుగవదిగా పరిశుద్ధాత్మ ప్రేరణను అడ్డుకున్నావా? ఐదవదిగా పరిశుద్ధాత్మను విచారములో ఉంచావా, బాధ పెట్టావా? ఆరవదిగా పరిశుద్ధాత్మ అగ్నిని చల్లార్చావా, అణచివేశావా? ఈ 6 కార్యాలు నీలో జరిగి ఉంటే ఈ దివ్య సప్రసాద సన్నదిలో, ఈ ఆరాధనలో మనం ప్రభు పాపక్షమాపణం కోరుకుందాం. నీకు తెలవదా, నీ శరీరం దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని పౌలు గారు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆ శరీరాన్ని మరొకసారి ఈ ఆరాధనలో దేవుని పరిశుద్ధాత్మకు ఆలయంగా మళ్ళా సమర్పించండి. నేను చెప్పిన ప్రార్థన మీరందరూ నా తర్వాత 2 చేతులు మీ గుండె మీద పెట్టుకొని చెప్పండి. కళ్ళు మూసుకుందాం. ఎక్కడ దిక్కు చూడకుండా, ఎవరిని చూడకుండా, కేవలం దేవుడు నువ్వు మాత్రమే ఉన్నావు. చెప్పండి. పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, ఈ ఆరాధనలో నన్ను పూర్తిగా నీకే అంకితం చేస్తూ ఉన్నాను. నా శరీరాన్ని పరిశుద్ధాత్మకు ఆలయముగా మార్చినందుకు మీకే స్తోత్రము. తెలుసో తెలియక పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు మాటల ద్వారా క్రియల ద్వారా తలంపు ద్వారా వ్యవహారాల ద్వారా సంబంధాల ద్వారా నేను పరిశుద్ధాత్మకు విరుద్ధమైన చేసిన పాపాలన్నీ ఈ ఆరాధనలో ఒప్పుకుంటున్నాను. నేను ఏమైనా పాపములు మర్చిపోయి ఉంటే ఆ పాపాలను కూడా నీ సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవా, రక్షణ దినమునకై నన్ను ముద్రించిన ఆ ఆత్మను బాధ పెట్టినందుకు విచారములో ఉంచినందుకు నేను దుఃఖిస్తూ ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను, బాధపడుతూ ఉన్నాను. నా తల నుండి అది కాళ్ళ వరకు యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తముతో జీవజలముతో నన్ను కడగండి. నా పంచేంద్రియాలను శుద్ధి చేయండి. నా మనస్సును నా హృదయాన్ని శుద్ధి చేయండి. పరిశుద్ధమైన శరీర మనస్సు ఆత్మలతో నేను జీవించాలని ఆశిస్తూ ఉన్నాను, కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవా, నేను దేవదూషణం పలికి ఉన్నాను, అబద్ధాలాడి ఉన్నాను, ఆత్మను నిరుత్సాహపరచాను, ఆత్మ కార్యములను అడ్డుకున్నాను, ఆత్మను విచారములో ఉంచాను. పరిశుద్ధాత్మ అగ్నిని అణచివేశాను. నా మూర్ఖత్వం వలన అహంకారం వలన తెలివిలేనితనం వలన చేసిన పాపములన్నీ మన్నించుమని నీ సన్నిధిలో ప్రాధేయపడి వేడుకొనుచున్నాను. ఇక మీదట పరిశుద్ధాత్మకు విరుద్ధమైన ఏ ఒక్క పాపము కూడా చెయ్యనని మాట ఇస్తూ ఉన్నాను. ఆత్మదేవా, నా శరీరాన్ని మరొకసారి నీ ఆలయముగా అభిషేకం
అభిషేకించండి. అభిషేకించండి. నీ మార్గములో నీ మార్గములో చేయబట్టి నన్ను నడిపించండి. నన్ను నడిపించండి. ఆత్మ అగ్ని ఆత్మ అగ్ని నాలో నాలో వెలిగేలాగున ప్రకాశించేలాగున నాలో ఉన్నటువంటి అంధకారమును చీకటిని తొలగించండి. ప్రకాశింపచేయండి. నీకు సాక్షిగా జీవించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వే నా దేవుడవు. నువ్వే నా రక్షకుడవు. నీవే నా సర్వస్వము. నిన్ను మాత్రమే నిన్ను పూజింతును, ఆరాధింతును, సేవింతును, ఘనపరుతును. నా మరణం వరకు, అంత్యశ్వాసం వరకు నీకు సాక్షిగా జీవింతునని మాట ఇస్తూ ఉన్నాను. ఆమేన్. 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 రెండు చేతిని గుండె మీద పెట్టి ఉత్తమ మనస్తాప ప్రార్థన మనం చేసుకుందాం. మంచి మనసుతో ఉత్తమ మనస్తాప ప్రార్థన మా టీముతో కలిసి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఉత్తమ మనస్తాప ప్రార్థనలో నిజమైనటువంటి మనస్తాపం కలిగి ప్రభు సన్నిధిలో మన వాస్తవ నిజ అవస్థను, పరిస్థితిని ఒప్పుకుందాం. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపపడుచున్నాను స్వామి. మహా దుఃఖపడుచున్నాను స్వామి. మహా ఉత్తమ మనస్తాపపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపములను చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్. 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 రెండు చేతులు పైకి లేపి ఆ త్రిత్విక దేవుణ్ణి ఒక్కసారి స్తుతించండి, ఆరాధించండి. నిన్ను పూర్తిగా దేవునికి శరీర, మనస్సు, ఆత్మలతో సమర్పించు. హల్లెలూయా, 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 బిడ్డలారా, రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి పట్టుకోండి. మనం పరిశుద్ధాత్మ పాట పాడుతున్నాం. నీవు పోగొట్టుకున్న అభిషేకము నువ్వు మళ్ళా పొందుకోవాలని, పరిశుద్ధాత్మ దేవునికి విరుద్ధంగా చేసిన పాపములు ఆయన అగ్నిలో కాల్చివేసి మరొకసారి నూతన మనస్సును, నూతన హృదయాన్ని, నూతన అభిషేకమును, ఫ్రెష్ టచ్ దేవుని ఆత్మ నీకు అనుగ్రహించాలని దాహముతో రెండు చేతులు మెల్లగా మీ ముందు చాచి తెరచి పట్టుకోండి. నేను పాడిన తర్వాత నా తర్వాత పరిశుద్ధ ఆత్మ మాపై దిగిరా, పరలోకము నుండి మాపై దిగిరా అని ఈ పాటను ప్రార్థనగా మలచి పాడదాం. పరిశుద్ధ ఆత్మ మాపై
మాపై దిగిరా. పరిశుద్ధాత్మా మాపై దిగిరా. పరలోకము నుండి మాపై దిగిరా. పరలోకము నుండి మాపై దిగిరా. యోర్దానులో దిగిన రీతిన మాపై దిగిరా. మాపై దిగిరా. పరిశుద్ధాత్మా. పరిశుద్ధాత్మదేవ, మమ్ము అభిషేకించింది. మరి ముఖ్యంగా 500 కుటుంబాలు మాతో కలిసి ఎడతెగగా రోజు ప్రార్థన చేస్తూ ఉండగా ఈ కుటుంబాలను ఇంకా ఎవరెవరైతే ఇంకా చేరాలని ప్రార్థించాలని అభిషేకం కావాలని ప్రార్థిస్తూ ఉన్నారు వారందరినీ అభిషేకించు పరిశుద్ధాత్మదేవ అని ప్రార్థిద్దాం. పరిశుద్ధ ఆత్మా అభిషేకించు. పరిశుద్ధాత్మా అభిషేకించు. అహరోను మోషే దావీదును. అహరోను మోషే దావీదును అభిషేకించిన రీతిగా మీ దాసులను అభిషేకించు. పరిశుద్ధాత్మా. పరిశుద్ధాత్మదేవ, నదిలాగా జీవజల ఓటలాగా దాహముతో ప్రార్థిస్తున్న బిడ్డలపై ప్రవహించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆ జీవజల ప్రవాహములో ఎండిపోయినటువంటి ఎడారి లాంటి మారినటువంటి హృదయాలను మనస్సులను నీవు చిగురింప చేయమని ప్రార్థిస్తున్న పరిశుద్ధాత్మదేవ. పరిశుద్ధ ఆత్మా ప్రవహించుమా. పరిశుద్ధాత్మా ప్రవహించుమా. నదిలా మా హృదయలో ప్రవహించుమా. నదిలా మా హృదయలో ప్రవహించుమా. స్పందించు జీవితము పరిశుద్ధతలో. పరిశుద్ధాత్మా. పరిశుద్ధాత్మా. పరిశుద్ధ ఆత్మా మాపై దిగిరా. పరిశుద్ధాత్మా మాపై దిగిరా. పరలోకము నుండి మాపై దిగిరా. పరలోకము నుండి మాపై దిగిరా. యోర్దానులో దిగిన రీతిన మాపై దిగిరా. మాపై దిగిరా. పరిశుద్ధాత్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. హల్లెలూయా 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 స్తుతించు. పైకి లేపి గట్టిగా స్తుతించు. పరిశుద్ధాత్మదేవ అభిషేకము దయచేయండి, పాపములను మన్నించండి. మరొకసారి నీ శక్తి, నీ ప్రభావము, నీ అభిషేకము, వరమును, నీ వరాలను, ఫలాలను దయచేయండి. అభిషేకించుము దేవుని ఆత్మమా, అభిషేకించుము అభిషేకించుము అభిషేకించుము. బిడ్డలారా, రెండు చేతుల గుండె మీద పెట్టి పరిశుద్ధాత్మ దేవునికి థ్యాంక్స్ తెలియచేయండి. నిశ్శబ్దంగా, ఆత్మదేవా ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రం, ఈ ఆరాధన బట్టి మీకే స్తోత్రం, బెన్నిఫార్ అందించిన వాక్యాన్ని బట్టి స్తోత్రం. నాకు మంచి బుద్ధి, మంచి ఆలోచన వాక్యం ద్వారా కలిగించినందుకు స్తోత్రం. దేవుని ఆత్మ ప్రేరణ నాకు ఇచ్చినందుకు స్తోత్రం. నన్ను నూతనీకరించినందుకు స్తోత్రం. ఆత్మదాహం కలిగించినందుకు స్తోత్రం. నీకు సాక్షిగా జీవించటానికి కొత్త ప్రేరణ కలిగించినందుకు స్తోత్రం. మా టీములో 500 కుటుంబాలను మాకిచ్చినందుకు స్తోత్రం. మీరెక్కడ ఉన్నా ఒక్క నిమిషం మోకరించండి. మనం దివ్య ప్రసాద ఆశీర్వాదము స్వీకరించబోతూ ఉన్నాం. ఈ ఆశీర్వాదము మీ శరీరం మీద దేవుని ఆత్మకు రక్షణ ముద్రగా మారాలని కోరుకో. దేవుని ఆత్మ నిన్ను ముద్రించినప్పుడు ఈ శరీరముతో ఇక మీదట నేను పాపం చెయ్యను అని నిర్ణయం తీసుకో. నేను దేవుని బిడ్డ, ఆయన రక్షణ ముద్ర నాపై ఉంది, నిర్ణయం తీసుకో. ఎప్పుడు ఎన్నడను ఆత్మను విచారములో నేను ఉంచను. నా శరీరములో పరిశుద్ధత కావాలి, నా మనసులో పరిశుద్ధత కావాలి, నా ఆలోచన పరిశుద్ధత కావాలి. దేవుని సన్నిధిలో నేను సరిగా ఉండాలి, సరిగా నడవాలి అని కోరుకో. ఈ ఆశీర్వాదం నీ ఇంటి మీద, నీ మీద దేవుని ఆత్మ వేసే ముద్ర అని విశ్వాసముతో స్వీకరించుకో, అంగీకరించుకో బిడ్డ. ప్రభువు మీతో ఉండునుగాక.
ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని ముద్రించి సదా సర్వదా ఆత్మకు ఆలయమై నడిపించును గాక. ఆమేన్. అమ్మా మరియ తల్లి, మా కొరకై ప్రార్థించినందుకు సకల దూతలారా పునీతులారా మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేసినందుకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీకు 2 వీడియోస్ మేము అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఒకటి దివ్య సప్రసాద ఆరాధన వీడియో, పరిశుద్ధాత్మకు విరుద్ధమైన 6 పాపాలను గురించినటువంటి వాక్య సందేశం. రెండో వీడియో పరిశుద్ధ దివ్య బలి పూజ. అందువలన ఈ 2 వీడియోస్ని మీరు చూడండి, మీరు దేవుని ప్రసన్నతను మీరు పొందండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు.